హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ ఈరోజు వీడియో లేట్ అయినందుకు. యాక్చువల్లీ నేను కాన్సెప్ట్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అండ్ మన లాస్ట్ వీడియో వచ్చేసరికి యూఏ పాలసీస్, నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏమొచ్చి అప్కమింగ్ యూఏ యాక్షన్ ఉంటుంది. అలాగే దాని తర్వాత బిజినెస్ రూల్స్ కూడా ఉంటుంది. ఆ బిజినెస్ రూల్స్ తర్వాత క్లయింట్ స్క్రిప్ట్స్ అనే ఉంటుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను కదా, లైక్ మనం బేసిక్స్ అన్ని నేర్చుకున్నాక కస్టమైజేషన్ అనేది స్టార్ట్ చేసాం. కస్టమైజేషన్ లో మనం క్లయింట్స్ వర్సెస్ స్క్రిప్ట్స్, క్లయింట్స్ వర్సెస్ సర్వర్ సైడ్ అనేది మనం చూసాం. అది ఫస్ట్ టాపిక్. దాని తర్వాత యూఏ పాలసీ, యూఏ యాక్షన్, బిజినెస్ రూల్స్, క్లయింట్ స్క్రిప్ట్, ఇలా ఈ ఆర్డర్ లో మనం వెళ్తున్నాం కాబట్టి మీకు నెక్స్ట్ యూఏ పాలసీస్ తర్వాత వచ్చే ఆ 2 వీడియోస్ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ క్లయింట్ స్క్రిప్ట్స్. క్లయింట్ స్క్రిప్ట్స్ అంటున్నాను కదా, ఏంటి ఇప్పుడు స్క్రిప్ట్ అనే వర్డ్ ఉంది కదా, ఇప్పుడు కోడింగ్ వాడాలా అంటే మనం వాడాలి. మరి ఇంతకుముందు మీరు సిఎస్ఏలో చెప్పినట్టు అసలు కోడింగ్ వాడాల్సిన అవసరమే లేదు అంటే, కానీ మనం సిఎస్ఏలో కోడింగ్ అనేది మినిమల్ గా ఉంటుంది. కానీ క్యాడ్కి వచ్చేసరికి స్క్రిప్టింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. క్యాడ్కి వచ్చేసరికి కోడింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది డెవలపర్ సిరీస్ కి. కానీ అడ్మిన్ సిరీస్ కి అంత అవసరం లేదు. ఇక్కడ కూడా చాలా ఈజీగా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ స్క్రిప్ట్స్ అంటే మీకు పేర్లోనే ఉంది. కస్టమైజేషన్‌తో పాటు, కస్టమైజేషన్ అంటే ఏంటి? మనకి నచ్చినట్టు ఫార్మ్ బిహేవియర్‌ని మనం చేంజ్ చేయడమే కస్టమైజేషన్. మనం ఏ పాలిసీస్‌లో కూడా చూసాం. ఏంటి? ఫార్మ్ ఫీల్డ్స్‌ని రీడ్ ఓన్లీ గాని, మాండేటరీ గాని, షో ఆర్ హిడెన్ కింద చేసాం. అంటే మనకి కావాల్సినట్టుగా ఆ ఫార్మ్ అనేది బిహేవ్ చేసే విధంగా మనం తయారు చేసుకున్నాం. అలాగే ఇక్కడ క్లయింట్ స్క్రిప్ట్స్‌లో కస్టమైజేషన్ అంటే ఏంటి అంటే ఫార్మ్ యొక్క హోల్ బిహేవియర్ మన చేతుల్లో ఉంటుంది. అంటే మనకి నచ్చిన విధంగా మనం కస్టమైజేషన్ చేసుకుంటున్నాం. దేన్ని యూజ్ చేసి? జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఫార్మ్ యొక్క బిహేవియర్‌ని మనం కస్టమైజేషన్ చేసుకోవడమే క్లయింట్ స్క్రిప్ట్స్ అన్నమాట. ఓకేనా? ఈ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఎక్కడ రన్ అవుతుందంటే క్లయింట్ సైడ్. క్లయింట్ సైడ్ అంటే బ్రౌజర్ సైడ్ రన్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈ జావా స్క్రిప్ట్ కోడ్ రన్ చేయడం వల్ల మీకు వచ్చే చేంజెస్ అనేవి మీ బ్రౌజర్‌లోనే మీకు కనబడతాయి. సో, అందుకే ఇది క్లయింట్ సైడ్ అన్నాం. సో, క్లయింట్ సైడ్ కాబట్టి ఇదేంటి క్లయింట్ స్క్రిప్ట్స్ అని పేరు పెట్టాం. సో, మీకు ఓవరాల్‌గా చెప్పాలంటే యూజింగ్ జావాస్క్రిప్ట్ కోడ్, కస్టమైజింగ్ ద ఫార్మ్ బిహేవియర్ యాజ్ యూ వాంట్ అట్ ద క్లయింట్ సైడ్. సో, దిస్ ఈస్ నోన్ యాస్ క్లయింట్ స్క్రిప్ట్స్. ఓకేనా? మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో, మనం ఇంకా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్‌లోకి వెళ్ళిపోతే, ఓకే. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్‌కెళ్ళే ముందు క్లయింట్ స్క్రిప్ట్స్ అనేవి మొత్తం ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్. ఇప్పుడు మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ఏ పాలిసీస్ ఎలాగైతే 3 టైప్స్ ఉన్నాయో, 3 కస్టమైజేషన్స్ చేసుకోవచ్చో, అలాగే ఇది కూడా మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్, ఆన్ చేంజెస్, ఆన్ సెలెక్ట్. ఆన్ సబ్మిట్ ఫస్ట్‌ది ఏంటి? ఆన్ లోడ్. ఓకే. మీకు ఏదైనా నోట్ ప్యాడ్ లాంటిది రాస్తే అర్థమవుతదేమో కదా! హ్మ్. వైట్ బోర్డ్. వెయిట్ ఎ సెకండ్. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి? ఆన్ లోడ్. దాని తర్వాత ఆన్ సబ్మిట్. దాని తర్వాత ఆన్ చేంజ్. దాని తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఆన్ సెల్ ఎడిటర్. ఇవి మీకున్న ఇవి. ఓకేనా? ఈ 4 టైప్స్ ఉన్నాయన్నమాట క్లయింట్ స్క్రిప్ట్స్ లో. ఏంటి ప్రవీణ్, ఇవి నువ్వు క్లయింట్ స్క్రిప్ట్స్ అంటున్నావు, కస్టమైజేషన్ అంటున్నావు, ఫార్మ్ బిహేవియర్ అంటున్నావు, మళ్ళీ అందులో 4 టైప్స్ అంటున్నావు, ఏంటి క్లారిటీ రావట్లేదు అంటే, మీకు ఇక్కడ నుంచి క్లారిటీ రాకపోతే నన్ను అడగండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 4 ఉన్నాయి కదా. ఇక్కడ ఆన్ లోడ్ అంటే ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే ఫామ్ ని లోడ్ చేస్తున్నావో, ఓకేనా, లేదు అన్నా నువ్వు ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేయగానే నీకు నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేవి కనబడతాయి. అందులో ఒక ఇన్సిడెంట్ ని నువ్వు ఓపెన్ చేస్తున్నావు అంటే ఏంటి? లోడ్ చేస్తావు అని అర్థం. ఓకేనా? జస్ట్ ఓపెన్ చేస్తున్నావు. ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఒక ఫామ్ లాంటిది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఒక ఫామ్ లాంటిది ఓపెన్ అవుతుంది అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదో ఒక డేటాని ఎంటర్ చేయడానికి ఓపెన్ చేస్తున్నావు. ఓకేనా? ఈ ప్రాసెస్ లో లైక్
ఎప్పుడైతే నువ్వు ఒక ఇన్సిడెంట్ టేబుల్‌లో ఇన్సిడెంట్‌ని ఓపెన్ చేస్తున్నావో, డేటా ఎంటర్ చేయకముందు ఓకేనా? ఒక ఫార్మ్ విజిబుల్ అవుతది కదా! అక్కడ నీకొక అలర్ట్ మెసేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. అదే ఆన్ లోడ్. అంటే ఎప్పుడైతే ఒక ఫార్మ్‌ని లోడ్ చేస్తున్నావో అప్పుడొచ్చే మెసేజ్‌ని మనం ఆన్ లోడ్ అంటున్నాం. అలాగే ఆన్ సబ్మిట్. ఆన్ సబ్మిట్ అనేది ఎప్పుడైతే నీ ఫార్మ్‌లో నీ వర్క్ కంప్లీట్ అయిపోయాక సబ్మిట్ చేస్తావో అప్పుడొచ్చే మెసేజ్ ఆన్ సబ్మిట్. అలాగే ఆన్ చేంజెస్. అంటే ఫీల్డ్ వాల్యూని నువ్వు చేంజ్ చేస్తున్నప్పుడు వచ్చే మెసేజ్ ఆన్ చేంజ్. అంటే అలా నువ్వు కస్టమైజేషన్ చేసుకుంటున్నావన్నమాట. ఇలా అయితే ఇలా చెయ్యు. ఇలా అయితే ఇలా చెయ్యు అని. ఆన్ సెల్ ఎడిట్ అనేది ఈ పైన ఉన్న 3 వాటిలికి చాలా డిఫరెంట్ అన్నమాట. పైన ఉన్న 3 దేనికోసం వర్క్ చేస్తున్నాయంటే ఫార్మ్ కోసం. ఆన్ సెల్ ఎడిట్ అనేది లిస్ట్ వ్యూలో పనిచేస్తుంది. ఓకేనా? పైనున్న 3 ఫార్మ్ వ్యూలో పనిచేస్తున్నాయి. కిందున్నది లిస్ట్ వ్యూలో పనిచేస్తుంది. లిస్ట్ వ్యూలో ఎలా పనిచేస్తుందంటే ఎప్పుడైతే నువ్వు లిస్ట్ వ్యూలో ఉన్నప్పుడు డైరెక్ట్‌గా అక్కడున్న ఫీల్డ్స్‌ని చేంజ్ చేస్తున్నావో అంటే అక్కడున్న సెల్స్‌ని లిస్ట్ అంటే ఏంటి? రోస్, కాలమ్న్స్ కదా! రోస్, కాలమ్స్‌ని మనం ఏమంటాం? సెల్ అనే కదా అంటాం. ఎక్సెల్‌లో అయినా మనం సెల్ అనే పిలుస్తాం కదా! ఇప్పుడు ఆ సెల్‌లో ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్‌గా చేంజెస్ చేస్తున్నావో, అక్కడ కూడా ఆన్ సెల్ ఎడిట్ అనేది పనిచేస్తుందనమాట. ఇప్పుడు ఈ 4 థింగ్స్‌కి మనం స్క్రిప్ట్ రాసి చూడాలనమాట. దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ అబౌట్ ద క్లయింట్ స్క్రిప్ట్స్. క్లయింట్ స్క్రిప్ట్స్ అంటే ఏంటో చూసారు. క్లయింట్ స్క్రిప్ట్స్‌లో 4 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 టైప్స్‌కి మినిమల్ కోడింగ్‌తో మీకు అర్థమయ్యే విధంగా నేను కోడ్ రాసి మీకు చూపిస్తాననమాట. ఓకేనా? నౌ లెట్ us గో ఇంటు ద పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్. ఓకే. ఈ ట్యాబ్ క్లోజ్ చేసేద్దాం అవసరం లేదు మనకి. ఇక్కడ నేను ఏ టేబుల్‌లోకెళ్ళాలి అని మనం ఎప్పుడూ చూసే టేబుల్ ఇన్సిడెంట్ టేబుల్. మీకు నాకు బాగా అలవాటైపోయింది. సో, ఇన్సిడెంట్ డాట్ లిస్ట్. ఇక్కడ ఇన్సిడెంట్ డాట్ లిస్ట్‌కెళ్ళి కాలమ్ ఆప్షన్స్‌లోకెళ్ళి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తే మీకొక ఎగ్జాంపుల్‌తో మీకు అర్థమవ్వాలి కదా! ఇక్కడ నేను ఒక ఇన్సిడెంట్‌ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తే మీకేదైనా మెసేజ్ ఏమైనా డిస్‌ప్లే అయిందా? అంటే ఇక్కడ ఫార్మ్ అనేది లోడ్ అయ్యింది. ఓకే. ఒక ఫార్మ్ అనేది లోడ్ అయినప్పుడు అక్కడ ఏదైనా మెసేజ్ మీకేమైనా డిస్‌ప్లే అయిందా? అవ్వలేదు. ఇక్కడ ప్రియారిటీ అనేది 1 ఉంది. ఓకేనా? ప్రియారిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ప్రియారిటీ అనేది 1 ఉన్న ఫార్మ్‌ని నువ్వు ఓపెన్ చేస్తే యూ హావ్ ఓపెన్డ్ ద ఇన్సిడెంట్ విత్ ప్రియారిటీ 1 అని ఒక మెసేజ్ డిస్‌ప్లే అయ్యే విధంగా మనం చేద్దాం. ఓకేనా? సారీ. ఇప్పుడు మనం బ్యాక్‌కెళ్ళి ఇప్పుడు ప్రియారిటీ 1 ఉన్నవి మనం ఓపెన్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఇక్కడ ఆల్రెడీ 1-30 ఇక్కడ మీకు చూపిస్తుంది కదా! 1-30 అని ఆల్రెడీ 30 క్లయింట్ స్క్రిప్ట్స్ అనేవి ముందే ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం కొత్త క్లయింట్ స్క్రిప్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి న్యూలోకెళ్ళి ఒక కొత్త క్లయింట్ స్క్రిప్ట్‌ని మనం యాడ్ చేస్తున్నాం. దానికి ఏం పెడుతున్నాం నేను మీకేం నేర్పిస్తున్నాను ఫస్ట్‌ది ఆన్ లోడ్ నేర్పిస్తున్నాను. ఆన్ లోడ్ నేర్పిస్తున్నాను కాబట్టి ఆన్ లోడ్ సీఎస్ అని పెట్టాను. డెస్క్‌టాప్ వ్యూవా మొబైల్ అంటే ఒక యూజర్ అనేవాడు డెస్క్‌టాప్‌లో అయినా రావచ్చు, మొబైల్‌లో అయినా రావచ్చు, ఎందులో అయినా రావచ్చు కాబట్టి ఆల్ పెట్టాను. సో, ఆడిప్పుడు పీసీలో వచ్చినా చూస్తాడు, ల్యాప్‌టాప్‌లో వచ్చినా చూస్తాడు, మొబైల్‌లో వచ్చినా చూస్తాడు, సర్వీస్ పోర్టల్‌లో లాగిన్ అయినా చూస్తాడు, ఎందులో అయినా చూస్తాడనమాట. ఓకేనా? ఇన్సిడెంట్ టేబుల్ కాబట్టి ఇన్సిడెంట్ టేబుల్. ఓకేనా? నెక్స్ట్ ఇన్‌హెరిటెడ్ అనేది మీకు ముందుకెళ్తున్న కొద్దీ టేబుల్స్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి మొత్తం 3 పార్ట్‌ల కింద డివైడ్ అయింది. ఏంటి? బేసిక్స్ కింద, కస్టమైజేషన్ కింద, దాని తర్వాత టేబుల్స్, ఫీల్డ్స్ ఆ పార్ట్ ఒకటొస్తుంది. అందులో వేరే కాన్సెప్ట్. ప్రస్తుతానికైతే బేసిక్స్‌లో మీకు కవర్ చేయాల్సినవి కవర్ చేశాను. ఇక్కడ మీకు కస్టమైజేషన్‌లో కవర్ చేయాల్సిన టాపిక్సే క్లయింట్ సైడ్ వచ్చేసి సర్వర్ సైడ్, యూఏ పాలిసీస్, యూఏ యాక్షన్స్, బిజినెస్ రూల్స్, మళ్ళీ ఇప్పుడు అవుతున్న టాపిక్ ఏంటి సారీ క్లయింట్ స్క్రిప్ట్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది. ఇవి అయిపోతే కస్టమైజేషన్ అయిపోతుంది. అప్పుడు మీకు ఈ టేబుల్స్, రిలేషన్‌షిప్, స్కీమాస్ అవన్నీ మనం చూద్దాం. ఓకేనా? కంప్లీట్ చేసేద్దాం. ఒక 10 డేస్‌లో మొత్తం అన్నీ అయిపోతాయి. కన్సిస్టెంట్‌గా కూర్చుంటే అయిపోద్ది. నెక్స్ట్ యూఏ టైప్ మనం ఇప్పుడు ఏంటి ఫస్ట్ నేర్చుకుంటుంది ఆన్ లోడ్. స్టార్టింగ్ లోడ్. వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతుందని నేర్చుకుందాం. డిస్క్రిప్షన్ ఏంటి? ఐ యామ్ ప్రాక్టీసింగ్ ఐ యామ్ ప్రాక్టీసింగ్ ఫర్ ఆన్ లోడ్.
మెసేజ్ మీకు కావాల్సి రాసుకుంటారు, లేకపోతే లేదు. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆన్‌లోడ్ అని సెలెక్ట్ చేస్తున్నారో చూడండి. ఆన్‌లోడ్ అని సెలెక్ట్ చేస్తే ఫంక్షన్ అనేది ఆన్‌లోడ్‌కి జనరేట్ అవుతుంది. అలాగే ఆన్ సబ్మిట్ సెలెక్ట్ చేస్తే ఫంక్షన్ అనేది ఆన్ సబ్మిట్ కన్వర్ట్ అవుతుంది. అలాగే ఆన్ చేంజ్‌కి సెలెక్ట్ చేస్తే మారిపోతుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకుంటున్న దాన్ని బట్టి మారుతుందన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్‌లోడ్ అంటే ఫస్ట్ లోడ్ చేస్తా. సో, లోడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఎందుకు? నాకు ప్రియారిటీ 1 ఉన్నవి మాత్రమే కావాలి అని చెప్పాను. వేరియబుల్ ప్రియారిటీ ఈక్వల్స్ టు జీఫార్మ్. ఇవన్నీ మీకు ఏపీఐస్‌లో వచ్చినప్పుడు అర్థమవుతాయి. జీఫార్మ్, జీఫార్మ్ అనేది అండర్‌స్కోర్ రావాలి. ఓకే. జీఫార్మ్ డాట్ గెట్ వాల్యూ ఆఫ్ ప్రియారిటీ. స్పెల్లింగ్ కరెక్టే కదా! హ్మ్. ఓకేనా? ఇప్పుడు ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చేస్తే అయిపోద్ది. ఇఫ్ ప్రియారిటీ ఈక్వల్ టు 1 అయితే వెయిట్ ఎ సెకండ్. నేను మీకేం చెప్పాను? ఆన్‌లోడ్ అంటే మీరు ప్రియారిటీ 1 ఉన్న ఇన్సిడెంట్‌ని ఓపెన్ చేస్తున్నారు అంటే ఓకేనా? ప్రియారిటీ 1 ఉన్న ఇన్సిడెంట్‌ని మీరు ఓపెన్ చేస్తున్నారు అంటే, లేదా ప్రియారిటీ 1 ఉన్న ఫార్మ్‌ని మీరు ఓపెన్ చేస్తున్నారు అంటే, అప్పుడు మీకొక డిస్‌ప్లే రావాలి. ఏంటి? యూ ఆర్ ఓపెనింగ్ ద అంటే యూ ఆర్ లోడింగ్ ద P1 ప్రియారిటీ లైక్ దట్ మీరు నచ్చిన మెసేజ్ రాయొచ్చు. మీకు అలాంటి మెసేజ్ డిస్‌ప్లే అవ్వాలంటే మీకు జావా స్క్రిప్ట్ బేసిక్స్‌లో తెలిసి ఉంటుంది. అలర్ట్ మెసేజ్. అలర్ట్ మెసేజ్‌లో ఆహ్, యూ ఆర్ ఓపెనింగ్ ద యూ ఆర్ ఓపెనింగ్ ద రికార్డ్ విత్ ప్రియారిటీ 1 సారీ. ఇలా చేశాక మీరేం చేస్తారంటే సబ్మిట్ చేస్తారు. బ్యాక్‌కెళ్దాం. ఓకే. ఇట్స్ బెటర్ హియర్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ డాట్ లిస్ట్. సరే. ప్రియారిటీ 1 అన్న ఫామ్‌ని మనం ఓపెన్ చేస్తున్నాం కదా! ఇది ఓపెన్ చేద్దాం. చూసారా? యూ ఆర్ ఓపెనింగ్ ద రికార్డ్ విత్ ప్రియారిటీ 1. ఇది ఆన్‌లోడ్. ఆన్‌లోడ్‌కి మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే చెప్పండి. మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ మోర్ కావాలంటే చెప్పండి. నేను మీకు మళ్ళీ వీడియోస్ అనేవి తయారు చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు అర్థం కావడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నానన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆన్ సబ్మిట్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇందులో ఆన్ సబ్మిట్. ఆన్ సబ్మిట్ అంటే ఎప్పుడైతే నువ్వు ఒక పర్టిక్యులర్ కండిషన్ మీద ఫార్మ్‌ని సబ్మిట్ చేస్తున్నావో, ఆ సబ్మిట్‌ని సబ్మిట్ చేసే ముందు నువ్విలా అనుకుంటున్నావు. నువ్వు నీ ఫార్మ్‌ని ఈ విధంగా సబ్మిట్ చేయాలి అని అనుకుంటున్నావా? ఓకే అయితే సబ్మిట్ అవుతుంది. లేదు అనుకుంటే సబ్మిట్ అవ్వదు. ఈ విధంగా మనం తయారు చేయాలి. ఎగ్జాంపుల్ సినారియో చెప్పాలంటే స్టేట్ అనేది క్రిటికల్‌లో ఉంది. అంటే ఏంటి 1 క్రిటికల్‌లో ఉంది. ఎప్పుడైతే 1 క్రిటికల్‌లో ఉందో నువ్వు సబ్మిట్ చేయాలా? వద్దా? అని అడుగుతావన్నమాట. అంటే డు యూ వాంట్ టు సబ్మిట్ థిస్ ఫార్మ్ ఈవెన్ థో ఇట్స్ హావింగ్ ద క్రిటికాలిటీ యాస్ 1 అంటే దీనికి ప్రియారిటీ అనేది 1 ఉన్నా నువ్వు సబ్మిట్ చేయాలనుకుంటున్నావా? యెస్. నాకు ప్రియారిటీ 1 ఉన్న ఫార్మే కావాలి. సో, నేను సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. నాకు ప్రియారిటీ 1 ఉన్న ఫార్మ్ వద్దు. సో, నువ్వు క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు ఆ ఫార్మ్ అనేది సబ్మిట్ అవ్వదు. ఓకేనా? ఇది మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో, మన పర్సనల్ డెవలప్‌మెంట్ ఇన్స్టెన్స్‌లోకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవసరం లేని ట్యాబ్స్ ఎప్పుడు ఉంచొద్దు. తీసేయండి. ఇక్కడ క్లయింట్ స్క్రిప్ట్ బ్యాక్‌కొచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ ఇందాకలాగే చిన్న కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కోడింగ్‌లో ఇక్కడ. కాన్ఫిగర్ కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్. న్యూ
ఇక్కడ ఏంటి మీకు ఆన్ సబ్మిట్ నేర్పిస్తుంది కదా. ఆన్ సబ్మిట్ సిఎస్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. ఇక్కడ ఆల్ పెట్టేస్తున్నాను. ఇక్కడ టైప్ ఏంటి, ఆన్ సబ్మిట్ నేర్చుకుంటున్నాం. And learning on submit with the Praveen bro. ఇప్పుడు ఆన్ సబ్మిట్ ఏంటి, మళ్ళీ ఇందాకలాగా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నా, వేర్ ప్రియారిటీ ఈక్వల్స్ టు జీ ఫామ్ డాట్ గెట్ వాల్యూ, జీ ఫామ్ డాట్ గెట్ వాల్యూ ఇది తీసుకురావాలి, ప్రియారిటీని తీసుకురావాలి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియారిటీని అంటే ఆ ఫామ్ నుంచి ప్రియారిటీ వాల్యూని మీరు తీసుకుంటున్నారు. అక్కడ ప్రియారిటీ వాల్యూ 1 అయింది అనుకోండి. సో ఇప్పుడు ఆ 1 అనేది ఈ ప్రియారిటీలో స్టోర్ అవుతుంది. సో మీరు ఏం చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు అనమాట, ప్రియారిటీ అనేది 1 ఉందా లేదా అని. ఇఫ్ ప్రియారిటీ ఈక్వల్ టు 1 అయితే మీరు సబ్మిట్ చేయాలా వద్దా అని అడుగుతున్నారు అనమాట. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రియారిటీ ఈక్వల్స్ టు 1 అయితే మీరు ఈ ఫామ్ని సబ్మిట్ చేయాలా వద్దా అని అడుగుతారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దాంట్లో ఇన్పుట్ తీసుకోవడం కోసం వేర్ ఇన్పుట్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. సో కన్ఫర్మ్ ఆర్ యూ షూర్, సారీ యార్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు submit this form, please sure you want to submit this form. If input equals to true, set and false. ఇంత స్క్రిప్ట్ ఇక్కడ ఇప్పుడు వచ్చి ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ అయిపోయిందా. ఓకే, ఇప్పుడు ఏంటి మీరు ఈ ఫామ్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్సిడెంట్ ప్రియారిటీ 1 ఉన్న ఫామ్ ని నేను ఓపెన్ చేస్తున్నాను. 1 క్రిటికల్ ఉంది కదా, ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇందాక అప్లై చేసిన ఆన్ లోడ్ కూడా వచ్చింది. ఓకే కొట్టా. ఇక్కడ కాలర్ అనేది షార్ట్ డిస్క్రిప్షన్ అసైన్టీ ఇవన్నీ మ్యాండేటరీ కాబట్టి ఇవన్నీ ఫిల్ చేసా. ఇక్కడ ప్రియారిటీ అనేది 1 ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దామని చూస్తున్నాను. సేవ్ చేస్తే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అని వచ్చింది. వద్దు, క్యాన్సిల్ చేస్తున్నాను, సబ్మిట్ అవ్వలేదు. సో ఇప్పుడు సబ్మిట్ అవ్వాలి అంటే ఓకే కొడితే ట్రూ వాల్యూ అనేది స్టోర్ అయ్యి ఫామ్ అనేది సబ్మిట్ అయ్యింది. ఓకేనా, ఇది ఆన్ సబ్మిట్, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ఆన్ లోడ్ అండ్ ఆన్ సబ్మిట్ వెరీ ఈజీలీ. అండ్ ఈ రెండు మీకు అర్థమైతే ఆన్ చేంజ్ అనేది ఇంకా ఈజీగా అర్థమైపోతుంది మీకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కంప్లీట్ చేసింది ఆన్ లోడ్ ఆన్ సబ్మిట్. ఇప్పుడు మనం చేసేది ఆన్ చేంజ్. ఆన్ చేంజ్ అంటే మీకు పేరు అర్థమవుతుంది. చేంజ్ అంటే మార్పు, అంటే ఫీల్డ్ లో ఉన్న వాల్యూని మారుస్తున్నప్పుడు వచ్చే పాపప్ ని మనం ఆన్ చేంజ్ అంటున్నాం అనమాట. ఇప్పుడు ఒక ఫీల్డ్ లో ఉన్న వాల్యూని చేంజ్ చేసినప్పుడు అక్కడ మెసేజ్ అనేది డిస్ప్లే అయ్యే విధంగా చెయ్యాలి అంటే ఆన్ చేంజ్ ని మనం వాడుతున్నాం. ఇక్కడ ఆన్ చేంజ్ ని ఎలా వాడాలంటే సేమ్ ఇందాకల్లా మనం చేసిన ప్రాసెస్ మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేస్తారు. ఇన్సిడెంట్ డాట్ ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేసేయండి, ఇది క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఈ టేబుల్లో మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్, కాన్ఫిగర్ ట్రాన్స్క్రిప్ట్స్ న్యూలోకి వెళ్ళి మనం ఇప్పుడు చేస్తుంది ఏంటి, ఆన్ చేంజ్ మీకు నేర్పిస్తున్నాం కదా. ఆన్ చేంజ్ డెస్క్టాప్ లో కొంచెం అయ్యేసరికి టైప్ వచ్చేసరికి ఆన్ చేంజ్, ఇక్కడ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి స్టేట్ పడతాను. అంటే స్టేట్ ని మనం మార్చగానే మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి.
when I change the state, when I change the state in form, the message will be displayed so that I will customize like that. That using what? Using this client script, and client script is a piece of JS code which make customization possible in both client side and sorry, both form and in both form and distribute. This is a description మీకు అర్థం అవడం కోసం రాశాను ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న కోడ్ రాశాను. ఇక్కడ మెసేజ్ మీరు ఏం చూపించాలి అంటే, ఎప్పుడైతే నువ్వు స్టేట్ ని చేంజ్ చేస్తున్నావో ఒక చిన్న మెసేజ్ చేస్తున్నా, యూ యువర్ సెల్ఫ్ యూ ఓన్లీ చేంజ్ ద స్టేట్ బ్రో, ఓన్లీ ద చేంజ్ ద స్టేట్ బ్రో, ఐ డోంట్ నో ఎనీథింగ్, బై ది వై హెల్ప్స్ ఫర్ ద కస్టమైజేషన్. ఇలా మీరు ఏది ఇచ్చుకున్నా పర్లేదు. ఇలా ఇచ్చి సారీ సేవ్ అని కొట్టి బ్యాక్ వచ్చేస్తే ఫామ్ వ్యూలోకి వచ్చేస్తే it's better to open like this, right? Incident favorites లో పెట్టేద్దాం. ఇన్సిడెంట్స్ కావాలి. ఓకే, ఫేవరెట్ లో పెట్టాం బెస్ట్. ఇప్పుడు మనం ఎక్కడన్నా చేంజ్ లో ఉన్నాం కదా. ఓకే, ఏది ఓపెన్ చేసినా పర్లేదు. ఏదో ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి యువర్ ఓపెనింగ్ ద రికార్డ్ విత్ ప్రియారిటీ. ఓకే, నేను ప్రియారిటీ 1 ఉన్న రికార్డ్ ఓపెన్ చేశాను. పోనీ మీ ఆనందం కోసం వేరే ప్రియారిటీ ఉన్నది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ప్రియారిటీ 2 ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తాను. ఇక్కడ పాపప్ అనేది డిస్ప్లే అవ్వదు, చూసారా? పాపప్ అనేది డిస్ప్లే అవ్వలేదు. సో ఇక్కడ నేను ఎందుకు ఏం పెట్టాను, ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ మారిస్తే కదా మీకు పాపప్ డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే ఏం చూసారా, యూ ఓన్లీ చేంజెస్ ద స్టేట్ బ్రో, ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ఇక్కడే మీకు 3 అయితాయి అన్నమాట కంప్లీట్ గా. ఏమేమి అయ్యాయి? సింపుల్ గా ఆన్ లోడ్ అయింది, ఆన్ సబ్మిట్ అయింది, ఆన్ చేంజ్ అయింది. ఇంకా మిగిలింది ఒక్కటే ఆన్ సబ్మిట్. అది కూడా కంప్లీట్ చేసేద్దాం రండి. లేదు, ప్రస్తుతానికి నాకు ఏం అవసరం లేదు. నేను జస్ట్ మా సబ్స్క్రైబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేర్చుకుంటున్నాను, వాళ్ళకి చెప్తున్నాను. సో బ్యాక్ వచ్చేయండి. సర్వీస్ ఇక్కడికి వచ్చేసామా? ఇప్పుడు మా ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేద్దాం. ఈ ఫేవరెట్స్ లోకి వెళ్ళి ఇన్సిడెంట్ ఫేవరెట్స్ అని కొట్టేస్తే అయిపోతుంది. ఎందుకంటే నేను ఫేవరెట్ ఒకటి క్రియేట్ చేశాను. అది ఎలా క్రియేట్ చేయాలో నా స్టార్టింగ్ వీడియోస్ లోనే అక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడు సెల్ ఎడిట్ మీకు ఏం చెప్పాను, 3 ఒక ఎత్తు, ఇది ఒకటే ఒక ఎత్తు అని చెప్పాను. 3 ఏంటి? లోడ్, సబ్మిట్, ఆన్ చేంజ్. ఈ లోడ్, సబ్మిట్, ఆన్ చేంజ్, ఈ 3 ఒక ఎత్తు. సెల్ ఎడిట్ అనేది ఒక ఎత్తు అని చెప్పాను. ఎందుకు? ఆ 3 అనేది ఫార్మ్ వ్యూలో పనిచేస్తే, ఈ సెల్ ఎడిట్ అనేది లిస్ట్ వ్యూలో పనిచేస్తుంది. పేరులోనే ఉంది సెల్ ఎడిట్. సెల్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇట్ యాజ్ ఏ సెల్. ఇప్పుడు సెల్ అంటే ఏంటి? ఎంఎక్స్ ఎక్సెల్ లో రోస్ ని కాలమ్స్ ని కలిపితే ఒక్క బ్లాక్ ని సెల్ అంటాం అనమాట. అలాగే ఇప్పుడు సెల్ ఎడిట్ అంటే ఒక సెల్ ఎక్కడైనా ఎడిట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఎక్కడైనా సెల్ ఎడిట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది, దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. దీన్ని ఎడిట్ చేసేస్తున్నాం. బడ్ ఐ క్లియర్ కదా, బడ్ ర్యాకో అని పెడుతున్నా. ఓకే, ఓకే, పేరు మార్చేస్తున్నాను. జస్ట్ ఏదో పేరు మార్చేసా. దిస్ టైప్ డిఫరెంట్ పేరు మార్చేసాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఈ సెల్ ఎడిట్ చేశాను. సో ఇక్కడ స్క్రిప్ట్ యూజ్ చేయాలన్నమాట. ఆ స్క్రిప్టింగ్ అనేది సెల్ ఎడిట్కి కొంచెం కష్టంగా ఉంటుంది. అది కూడా మీకు ఓకే. ఇంకా ఆన్ లోడ్ అయిపోయింది, ఆన్ సబ్మిట్ అయిపోయింది, ఆన్ చేంజెస్ అయిపోయింది, ఆన్ సెల్ ఎడిట్ కదా. ఆన్ సెల్ ఎడిట్ లో మీకు నేర్చుకోవడానికి
కొంచెం ఫర్దర్‌గా అర్థం కావడం కోసం నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా బాగా చెప్తాను మీకు. ఇక్కడ కేటగిరీ సాఫ్ట్‌వేర్ కాస్త హార్డ్‌వేర్ పెట్టేస్తా. హార్డ్‌వేర్ పెట్టేసి ఇక్కడ ఓకే పెట్టేస్తా. ఇక్కడ ఆన్ సెల్ ఎడిట్ అంటే ఇక్కడ మీరు డైరెక్ట్‌గానే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఆన్ సెల్ ఎడిట్ కింద వస్తుంది. So that's it, guys. I hope you understand well and you have enjoyed a lot and you have learned from me. And let us meet in the next video. And that's it for today. Thank you, guys. Thank you very much.